నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్లో రఫేల్, సుఖోయ్ Su-30, MKI జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం. డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీ రోర్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధ భూమిలో పరిస్థితుల అవగాహన కోసం RBE-2 AESA రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేమ్ సిస్టమ్, ఫ్రంట్ సెక్టరల్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. 2 SNCMA M88 టర్బోఫాన్ ఇంజిన్ను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 9500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకుని వెళ్లగలదు. ఫైటర్ పైలట్కు యుద్ధ భూమిలో రియల్ టైం సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత్ గతంలో 63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. INS విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలి అని నిర్ణయించింది. సుఖోయ్ Su-30, MKI ఈ ట్విన్ ఇంజిన్ మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైర్ జెట్ సుఖోయ్ Su-30 MKIను భారత వైమానిక దళం కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి. ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్తో AL-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3000 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మల్టీ మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్లో ఇవి ఉన్నాయి. గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8000 కిలోల ఆయుధాలను మోసుకొని వెళ్లగలదు. భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలు అందిస్తున్నాయి. సెపాకార్డ్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్ సూపర్ సోనిక్ స్ట్రెయిట్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హై స్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, GPS నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. 2 రోల్స్ రాయిస్ టర్బోమెకా అడోర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్పూర్, జామ్నగర్ వైమానిక స్థావరాలలో వీటిని మోహరించారు.